సెప్టిక్ ఆర్థరైటిస్ ని వెంటనే ఐడెంటిఫై చేయలేకపోతే, సపోజ్ నీ జాయింట్ లోనే ఇన్ఫెక్షన్ ఉందని ఐడెంటిఫై చేసాం. సో ఐడెంటిఫై చేసిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఓన్లీ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్జరీ. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్జరీ చేయాల్సిందే అండి సెప్టిక్ ఆర్థరైటిస్ కి విత్ ఇన్ 6 hours కనుక సర్జరీ చేయకపోతే పేషెంట్ కండిషన్ విల్ బి లైఫ్ థ్రెటనింగ్ అండ్ మనం తర్వాత అది ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కూడా చెప్పలేం. ఒకవేళ మన లైఫ్ థ్రెటనింగ్ కాకుండా సెప్టిక్ ఆర్థరైటిస్ అలానే వదిలేసి ఏదో యాంటీబయాటిక్స్ తో ట్రీట్ చేసామనుకోండి, దాని తర్వాత వచ్చేది ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోకల్ గా జాయింట్ స్ప్రెడ్ అయిపోయి బోన్స్ మొత్తం పాడైపోవటం, ఆ జాయింట్ పూర్తిగా అరిగిపోవటం, ఎర్లీ ఏజ్ లోనే పేషెంట్ కి జాయింట్ అరిగిపోవటం వల్ల నడక తేడా రావటం, లేకపోతే అప్పర్ లింబ్ కి వస్తే ఇంకా ఆ చెయ్యి యూజ్ చేయలేకపోవటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్ నెమ్మదిగా వెళ్తా ఉంటాయి. సెప్టిక్ ఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో మేజర్ గా చిన్నపిల్లల్లో చూస్తామండి. సెప్టిక్ ఆర్థరైటిస్ సైన్స్ చెప్పాను. ఫీవర్, ఏదన్నా జాయింట్ ఇన్వాల్వ్ అయిన జాయింట్ రెడ్నెస్, స్వెల్లింగ్, పెయిన్, ఇవన్నీ బేబీస్ కంప్లైంట్ చేసినప్పుడు దీన్ని లైట్ గా తీసుకోవద్దు. అండ్ సెప్టిక్ ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే అంత త్వరగా పేషెంట్ ని అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చిన జాయింట్ ని కూడా సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.